బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్. జనసేన పార్టీలోకి కార్పొరేటర్లు భారీ చేరిక. రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్న బాలినేని. ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి 20 మంది కార్పొరేటర్లను జనసేన పార్టీలోకి మార్చిన బాలినేని. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ కండువా వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శచీదేవి, బాలినేని తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి, బాలినేని కోడలు బాలినేని కావ్య కుటుంబ సమేతంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిశారు. జనసేన పార్టీలో చేరిన కార్పొరేటర్లు 34వ డివిజన్ డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు, 1వ డివిజన్ కార్పొరేటర్ కోటఊరి సామ్రాజ్యం, 3వ డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి, 5వ డివిజన్ కార్పొరేటర్ ఎందేటి పద్మావతి, 6వ డివిజన్ కార్పొరేటర్ వెన్నపూస శోభారాణి, 19వ డివిజన్ కార్పొరేటర్ ఈదర్ వెంకట సురేష్ బాబు, 21వ డివిజన్ కార్పొరేటర్ యనమల నాగరాజు, 22వ డివిజన్ కార్పొరేటర్ కారంశెట్టి రామ పుష్పల 23వ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఇంతియాజ్, 27వ డివిజన్ కార్పొరేటర్ జడా వెంకటేష్, 28వ డివిజన్ కార్పొరేటర్ నీలం రాజు సరోజని, 29వ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఫాతిమా, 30వ డివిజన్ కార్పొరేటర్ కాశీ మహంతి చంద్రకళ, 31వ డివిజన్ కార్పొరేటర్ తన్నీరు నాగజ్యోతి, 32వ డివిజన్ కార్పొరేటర్ తాడి కృష్ణలత, 36వ డివిజన్ కార్పొరేటర్ దాకా సుజాత, 39వ డివిజన్ కార్పొరేటర్ గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ, 42వ డివిజన్ కార్పొరేటర్ నూకతోటి బస్తానమ్మ, 44వ డివిజన్ కార్పొరేటర్ గోపిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, అలాగే కోఆప్షన్ సభ్యులు వర్దు శేషయ్య, మహమ్మద్ షేక్ అలీ తదితరులు జనసేన పార్టీలో చేరారు. ధనలక్ష్మి గారు, అదేవిధంగా మధు గారు, రండి మధు గారు రండి. అదేవిధంగా 5వ డివిజన్ నుంచి పద్మావతి గారు, వారి భర్త రంగారావు గారు, ఆరో డివిజన్ కార్పొరేటర్ గారు చల్ల తిరుమలరావు గారు, 9వ డివిజన్ కార్పొరేటర్ సుభాషిణి గారు, వారితో పాటు వారి భర్త వెంకటరెడ్డి గారు, 19వ డివిజన్ కార్పొరేటర్ ఈదర వెంకట సురేష్ బాబు గారు, 21వ డివిజన్ కార్పొరేటర్ ఇరవై 21వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ యనమల నాగరాజు గారు, 22వ డివిజన్ కార్పొరేటర్ గారు పుష్పలత గారు మరియు మరి భర్త కిరణ్ కుమార్ గారు, 23వ డివిజన్ కార్పొరేటర్ గారు షేక్ ఇంతియాజ్ గారు, 27వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ జాడా వెంకటేష్ గారు, 27వ డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీ జాడా వెంకటేష్ గారు, 28వ డివిజన్ కార్పొరేటర్ గారు సరోజ గారు మరియు వారి భర్త రాఘవరావు గారు, 29వ డివిజన్ కార్పొరేటర్ గారు ఫాతిమా బీ గారు మరియు అజీజ్ గారు, 30వ డివిజన్ కార్పొరేటర్ గారు చంద్రకళ గారు మరియు వారి భర్త సూర్యం గారు, 31వ డివిజన్ కార్పొరేటర్ గారు తన్నీరు నాగజ్యోతి గారు, వారి భర్త నాగేశ్వరరావు గారు, 32వ డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీమతి తాడి కృష్ణలత గారు మరియు వారి భర్త వెంకటేష్ గారు,
36వ డివిజన్ కార్పొరేటర్ గారు దాకా సుజాత గారు, మరి భర్త హనుమారెడ్డి గారు. 39వ డివిజన్ కార్పొరేటర్ గారు లక్ష్మీ కోటేశ్వరమ్మ గారు, మరి భర్త తిరుపతిరావు గారు. 42వ డివిజన్ నుంచి నూతకోటి మస్తానమ్మ గారు, మరి భర్త ఈశ్వరరావు గారు. 44వ డివిజన్ కార్పొరేటర్ గారు గోపిరెడ్డి గోపాలరెడ్డి గారు. ఒంగోలు కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ శ్రీ వర్ధు శేషయ్య గారు. అదేవిధంగా శ్రీ షౌకత్ అలీ గారు కోఆప్షన్ మెంబర్. శ్రీ సి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు. చాలా మంచి పరిణామం. ఈరోజు ఒంగోలు కార్పొరేషన్ నుంచి 21 కార్పొరేటర్లు, అదేవిధంగా ప్రణీత్ గారు చేరడం కూడా యువతకు ఒక మంచి ఉత్సాహం నింపుతుంది. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, అదేవిధంగా జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తూ దయచేసి చిత్తూరు తిరుపతి జిల్లా ఇప్పుడు మొదలు పెడతాం కాబట్టి సీరియల్ నంబర్ వారీగా డివిజన్ల కార్పొరేటర్లని ఆహ్వానిస్తాం. కార్పొరేటర్లు అయిపోయినాక మన పట్టణ డైరెక్టర్లు, టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు, అదేవిధంగా వైసీపీ నుంచి ఈరోజు చేరుతున్న జిల్లా అధ్యక్షులు, వివిధ అనుబంధ సంస్థల్లో, వైసీపీ అనుబంధ సంస్థల్లో ఉన్న నాయకులు, వీళ్ళందరికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా ఆహ్వానం. చిత్తూరు జిల్లా నుంచి పీలేరు నుంచి కూడా మాజీ డైరెక్టర్గా వ్యవహరించిన నాయకులు 2 వస్తున్నారు. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఈరోజు స్వాగతం పలుకుతున్నాం. వాళ్ళందరినీ కూడా జనసేన పార్టీలో ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో ఇందాక నేను అన్నట్టు దయచేసి మా జనసేన పార్టీలో ఉన్న నాయకత్వం, అదేవిధంగా వీర మహిళలు, జన సైనికులు అందరితో కలిసి మీరు చేసే ప్రతి కార్యక్రమం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని, ఆయన ఏ విధంగా ఒక ఆశయ సాధన కోసం ప్రజలకి అంకిత భావంతో పనిచేస్తున్నారో అదే ఆలోచనతోటి మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో ఈ సందర్భంగా పార్టీలో చేరుతున్న సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాగానే ఒకరి పేరు తర్వాత ఒకరు పిలుస్తాం. దయచేసి మీరందరూ కూడా ఒక సిస్టమేటిక్ విధానంలో వస్తే కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకుందాం. ముందుగా 12వ డివిజన్ కార్పొరేటర్ గారు